తెలుగు సంస్థ తరపున స్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా భారత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ ప్రిన్సిపల్ శ్రీనివాసన్ సార్ గారు అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి భారత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సిబ్బంది మరియు పిల్లలు అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆలస్యంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమము జనవరి 1వ తేదీ నిర్వహించాలని ఈరోజు మన వెలుగు సంస్థకి ఇచ్చేసినటువంటి పి కొత్తకోట భారత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అమ్మో 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 లేదా నన్ను మీకు ఇచ్చిన కవర్లు ఎవరు ఓపెన్ చేయొద్దు. ఓపెన్ పెట్టుకోండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పిల్లలు రండి నాన్న మళ్ళీ చేంజ్ చేసుకుందాం. నాగేంద్ర ఓపెన్ చేస్తామా
10 నిమిషాలు తీసుకున్నాం అన్నీ క్లియర్గా ఇప్పుడు తీసి క్లియర్గా అంతా రికార్డ్ చేసిన ఫోటోలు అన్నీ ఉన్నాయి. ఇది పెట్టిన తర్వాత లాస్ట్ మీ సబ్జెక్ట్ క్లారిటీ వాళ్ళు వెళ్ళిపోయినా మళ్ళీ మా సపరేట్ భారత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ జహ్నారా మేడం గారికి షర్వా కప్పి చిన్న సత్కారం చేయవలసిందిగా వెలుగు కన్వీనర్ భాగ్యలక్ష్మి మేడంని కోరుచున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా భారత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ సార్ శ్రీనివాసులు సార్ గారు కూడా మన సెక్రటరీ ఉదయమోహన్ రెడ్డి సార్ గారు షార్వత సత్కరించి మొమెంటోను అందజేస్తారు. క్లాస్ కొట్టండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన పిల్లలకి యూనిఫామ్స్ సార్ వాళ్ళు అందజేస్తారు. వెయిట్ మేడం. కొత్తకోటలో ఉండే భారత్ ఇంగ్లీష్ మీడియం తరఫున ఇలాంటి సేవా కార్యక్రమం చేపట్టిన పిల్లలందరికీ స్టాఫ్ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలం బి కొత్తకోటలో గల స్థానిక భారత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుంచి ఈరోజు మేము వెలుగు స్కూల్కి రావడం జరిగింది. మదనపల్లిలో గల స్థానిక వెలుగు ఆశ్రమానికి రావడం జరిగింది. ఇక్కడ ఏమంటే మా మేడం కరస్పాండెంట్ మేడం జహ్నారా ఇనాయతుల్లా గారు కూడా ఇక్కడికి వచ్చేయడం, మా ఉపాధ్యాయ బృందం కూడా ఇక్కడ రావడం, అందులో భాగంగా ఏమంటే నాకు చిన్న ఆలోచన వచ్చింది. ఆలోచనను పిల్లలతో షేర్ చేసుకోవడం. ఒక పిడికెడి బియ్యం ప్రోగ్రాం అనే కార్యక్రమాన్ని మొదలు పెడదామని చెప్పాను. పిల్లలందరూ కూడా బాగా స్పందించారు. స్పందించిన వెంటనే పిల్లలు మా స్కూల్లో దాదాపు 600 మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. అక్కడ కేజీ 2 కేజీలు బియ్యం సేకరించడం, ఇలా దాదాపు 8 క్వింటాల నుంచి 10 క్వింటాల వరకు బియ్యాన్ని సేకరించడం జరిగింది. ఆ బియ్యంతో పాటు కొత్త బట్టలు ఇద్దామనే ఆలోచన మాకు రావడం, నా ఆలోచనలు మళ్ళీ పిల్లలతో షేర్ చేసుకోవడం, వాళ్ళందరూ దీంట్లో భాగస్వాములు అవ్వడం. ఈ భాగస్వాములు అయిన వెంటనే ఆ పిల్లలు 100 మందికి దాదాపు ఈ వెలుగు ఆశ్రమంలో 100 మందికి కొత్త బట్టలు తీసివ్వడం, ఆ బియ్యం సేకరించి బియ్యం ఇవ్వడం, ఫ్రూట్స్, బిస్కెట్స్ వీటన్నిటికి కూడా మా టీచర్లు కూడా తోడ్పాటు చేయడం. తర్వాత మోనిక ఇంట్రెస్ట్ అని ఉంది మా అమ్మాయి, ఆ అమ్మాయి ద్వారా కూడా ఈ సహాయ కార్యక్రమానికి అందివ్వడం జరిగింది. వీటన్నిటికీ కారణమైనటువంటి మా పిల్లలు. నా ఉద్దేశం ఏమంటే నేటి పిల్లలే రేపటి పౌరులు. సమాజంలో స్వచ్ఛమైనటువంటి సమాజ నిర్మాణానికి పిల్లలే ఉపయోగపడతారని, వీళ్ళలో చిన్నప్పటి నుంచి ఇలాంటి మోరల్స్, నైతిక విలువలు అనేటివి పెంపొందింప చేయాలనే ఉద్దేశంతో పిల్లలను భాగస్వామ్యం చేయడం చాలా ఆనందంగా ఉంది. వీటన్నిటికీ సహకరించినట్టే మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను.